వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావుల్లో జరిగే అరాచకాలలో జరిగే యుద్ధంలో మీరందరూ కూడా ఒక రకంగా బాధితులే. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు జరిగే ఎన్నికల్లో మీ ఆశీర్వాదాలు, మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలన్నీ కూడా ఒక మంచి వ్యక్తిని గెలిపించుకునే దాంట్లో నూతన వరుడికి శ్రీకారం చుట్టారని ఈ రోజున మేమందరం కూడా కావల్లో ఉన్నట్టు మా మిత్రులు, మా సోదరులు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మనిషి వెంకటేశ్వర గారు, మా పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా రవికుమార్ గారు, అదేవిధంగా కావలిపట్ల జనరల్ సెక్రటరీ సోదరుడు జ్యోతి బాబురావు గారు, శ్రీకాంత్ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు, అదేవిధంగా ప్రసాద్ గారు, చావల వెంకటకృష్ణ గారు, శ్రీనివాసులు గారు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ మేము ఒక పిచ్చాపాటి సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపించే దాంట్లో మీరు కూడా వ్యక్తిగతంగా మీ ఆశీస్సులు నాకు ఉండాలని మనసారా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నా, అభ్యర్థిస్తున్నా. ఈ రోజున మా తెలుగుదేశం పార్టీలో నిన్న రోజున ఒక టోల్ పెట్టారు. రేపు ఉదయం 6:30 కల్లా ఒక ముఖ్య నేత, బహుశా కాంగ్రెస్ నాయుడు అనుకున్నారేమో, ముఖ్య నేత తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ చేస్తున్నాడని చెప్పారు. చెప్పిన ముఖ్య నేతలే ఈ రోజున నా దగ్గరికి ముగ్గురు ముఖ్య నేతలు నా దగ్గర పంపించారు. ఒకటి కమల బాబురావు, వాళ్ళ సత్యమణి ఎక్స్ కౌన్సిలర్ అఖిరా గారు, అదేవిధంగా ఈ రోజు వినాయక నగర్ నుంచి దాదాపు 500 మంది ఈ రోజు ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీలో ఈ రోజు చేరడం జరిగింది. ఇప్పుడు రోజు వాళ్ళు నైట్ టైం ఒక స్టేట్మెంట్ పెడితే ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళే కొంతమంది లింకులు ఇచ్చి నాకు పంపిస్తుంటారు. ఇట్లా రోజు పెట్టాలని కూడా ఆ ఎమ్మెల్యే గారిని మరీ కోరుకుంటున్నా. ఈ సందర్భంగా ముఖ్యంగా కావలి చాలా వెనకబడిపోయింది. ఎంతో మంది పాలకులు అవినీతి రహితమైనటువంటి విధంగా ఈరోజు కావలిని పరిపాలించున్నారు. కానీ ఈ రోజున కావలి పట్టణంలో శాంతి భద్రతలు లోపించాయి. కావలి పట్టణంలో దోమలు కూడా పెరిగిపోయినాయి. అంటే వాటిని కూడా పరీక్షిస్తున్నారు. ఈ రోజు మున్సిపాలిటీ వచ్చిన నిధులు నిర్వీర్యం అయిపోయినాయి. కావలి పట్టణంలో ఉన్నటువంటి సంపద అంతా దోచుకుంటున్నారు. కానీ కావలి అభివృద్ధి మటుకు నోచుకోవడం లేదు. ఈ సందర్భంలో మేమందరం కూడా ఒక మంచి నూతన సమాజాన్ని నిర్మించేదానికి నడుం కట్టుకుని రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి కావలి పట్టణ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కూడా సంసిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్నో కుయుక్తులు పొందాలని, మాలో అనేకతను క్రియేట్ చేయాలని, ఎన్ని కాకమ్మ కథలు చేసినా మా యూనిటీని, మా క్రమశిక్షణని తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తులు ఎవరిని కూడా ఏమి చేయలేరని కూడా ఈ రోజున ఆ పార్టీ వాళ్ళు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే రాబోయే ఎన్నికల్లో నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నియమించినందుకు జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేద రవిచంద్ర గారికి, నా మిత్రులు, సోదర సమానులు ఆంధ్రప్రదేశ్ సుబ్బారెడ్డి గారికి, అందరికి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారాయణ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నాకు సహకరిస్తున్నటువంటి నా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మా నారా లోకేష్ బాబు గారు 3182 కిలోమీటర్లను పూర్తి చేసుకుని కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పర్యటనకి వీలు కాని పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. ఒక రాక్షస పాలనలో, ఒక దుర్మార్గమైన క్రమంలో మా జాతీయ అధ్యక్షుడిని అక్రమంగా జైలు పాలు చేసినప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా, తాతకు మించిన మనవడిగా ఈ రాష్ట్ర బాధ్యతలు ప్రతిష్టానాల మీద మోస్తూ కార్యకర్తలను ఒక పక్క ఓదారుస్తూ తండ్రిని జైలు నుంచి తీసుకునే క్రమంలో
యోగాల కార్యక్రమం కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ రోజున నూతన ఉత్సాహాన్ని అలా పుట్టుకుపుచ్చుకొని ఈ రోజు క్యాండిడేట్స్ 175 నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను నియమించిన తర్వాత త్వరలోనే శంకారావం కార్యక్రమాన్ని పూరించబోతున్నారు. వారిని మేమందరం కూడా స్వాగతిస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయన ఎప్పుడు వస్తారా, ఎప్పుడు చూద్దామా, ఆయన అడుగునేదో నడుద్దామా, ఆయన ఆశీర్వాదాన్ని ప్రజలు ఈ రోజు ఎదురు చూస్తున్న తరుణంలో ఆ శంకారావం సూపర్ సక్సెస్ అయ్యి అదే జగన్మోహన్ రెడ్డి యొక్క గవర్నమెంట్ ని శంకరమాన్యాలకు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో అరాచక పాలన అంతమందించాలి, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరాచకాలను అరికట్టాలని, ఈ రాష్ట్రంలో అవినీతిని మటుమాయం చేయాలని చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దీక్షకు మన అందరం కూడా బద్దులై ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో 175కి 175 స్థానాలు గెలవబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.